డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పార్వతీపై వేసిన కేసుపై స్పందించిన శ్రీశైలం బోర్డు మెంబర్ రేఖా గౌడ్. స్థానిక జనసేన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో నిర్వహించిన శ్రీశైలం బోర్డు మెంబర్ రేఖా గౌడ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రీతి తల్లి పార్వతి గన్నవరం కేసుకు వేసిన సందర్భంగా రేఖా గౌడ్ పాత్రికేయ సమావేశంలో తీవ్రంగా స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ యొక్క కేసు తీసుకున్న తర్వాత ఆ తల్లికి జరగవలసిన న్యాయం మరియు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సహాయ సహకారాలు కేవలం పవన్ కళ్యాణ్ స్పందించిన తర్వాతనే గత ప్రభుత్వం స్పందించి న్యాయం చేయడం జరిగింది. అసలు వాస్తవాలు మరిచి జనసేన మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను ఇచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని విమర్శించడం, కేసులు వేయడం చాలా విడ్డూరం, చాలా బాధాకరం అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు, పోరాటాలు ఎవరు చేశారు ఒక్కసారి పునరాలోచించాలని చెప్పి అన్నారు. ఈ రోజు జరిగిన వాళ్ళని మిమ్మల్ని వెనుక ఉండి నడిపిస్తున్న రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగి చౌకబారు విమర్శలు, ఆధారాలు లేని నిరాధార ఆరోపణలు చేసి కేసులు వేయడం తిన్నింటి వాస్తాలు లెక్కపెట్టడమే అని రేఖ అన్నారు. ఈ యొక్క విషయంలో అన్యాయం జరిగితే మేము కూడా పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఈ కేసుకు మిగతా దారులకు సంబంధం లేనటువంటి విషయాలపైనే ముడిపెడుతూ ఆమె మిగతా పార్టీ యొక్క ప్రలోభాలకు లోను కాకుండా ఇకనైనా పవన్ కళ్యాణ్ ని విమర్శించడం, జనసేన పార్టీని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. ఈ యొక్క సమావేశంలో రేఖ తెలియపరిచారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు కరుణాకర్, రామ్మోహన్, మెహబూబ్ బాషా, జీవన్, సుధాకర్, మాలిక్ మరియు జనసేన పార్టీ వీర మహిళలు సుజాత, పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రీతిబాయ్ తల్లి మన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక కేసు నమోదు చేసిన సందర్భంగా కొన్ని విషయాలు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, కానీ మళ్ళీ మనం ఒకసారి పునర్పరిశీలించుకోవడానికి మేము ముందుకు తీసుకొస్తున్నాను. ముందుగా ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కొండారెడ్డి బుర్జు సాక్షిగా ఈ వీడియోలో మీరు స్పష్టంగా చూశారు. ఈరోజు ఏ నాయకుడైతే న్యాయం చేయలేదు, ఏ నాయకుడైతే నాకు మోసం చేశాడు అని చెప్పి ఆమె కేసు పెట్టిందో ఆ నాయకుడు ఆ ప్రీతిబాయ్ తల్లికి, పార్వతి గారికి న్యాయం కోసం ఒక ఆడపిల్ల పచ్చలారని చిన్న పాపకి ఒక స్కూల్లో జరిగిన సంఘటన గొంతెత్తి నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆ తల్లిని ఒక చెల్లిగా, అక్కగా భావించి ఈ తల్లికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని ఇదే కర్నూలు గడ్డ మీద, ఇదే కొండారెడ్డి బుర్జు మీద లక్షల మందికి, కోట్ల మందికి ఎక్కడి నుంచో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రం దాటి, దేశం దాటి కూడా ఆ కవాతుకి వచ్చి ఆమెకు మద్దతు పలికిన తర్వాతే ఆమెకి న్యాయం చేయడం అనేది మొదలుపెట్టింది. ఈరోజు ఏ ప్రభుత్వం వలలో అయితే ఆనాడు జరిగినటువంటి పరిస్థితిలో ప్రభుత్వం వాళ్ళ వలలో అయితే పడి ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఆవిడే ఈ సిబిఐకి సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా ఈ ఒక వీడియోనే కాదు, ఆవిడ మళ్ళీ వీడియోకి కూడా ఒక ఇవ్వడం జరిగింది. ఇది బోగస్ మరి ఆ రోజు ఇదే సిబిఐకి ఇవ్వకపోగా అసలు ఈ కేసు గురించి పక్కదావ పట్టేసి అసలు ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అక్కన చేర్చుకొని ఈమెకు న్యాయం చెయ్యాలని చెప్పి తన సొంత కూతురికి జరిగితే ఎలా మాట్లాడతారో అంత కేర్తో ఇంత ముందుకు తీసుకొచ్చినటువంటి నాయకుడిని, ఇదే మనిషి సిబిఐ మాకు న్యాయం చేయలేదు అని చెప్పి పేపర్లు చించేసి ఇదే మీడియా ముందు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని మాట్లాడడం జరిగింది. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనే ఈరోజు ఆమెకు వచ్చే ఆ ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీకి సంబంధించినటువంటి ఏదైతే లబ్ధి తీసుకున్నారో అవి కూడా ఆ నాయకుడు గట్టిగా మాట్లాడి ముందుకు చేస్తేనే ఈరోజు ఆ ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ అవన్నీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆమెను పిలిపించి మాట్లాడి ఈరోజు ప్రతి నాయకుడు వచ్చిన దగ్గర పోయి బయట నిలబడి మమ్మల్ని దొబ్బేశారన్నా, నేను కృతజ్ఞత ఇదే కుంటికాలతో నేను వెళ్ళానని చెప్పినటువంటి ఆమె ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు పిలిపించి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి ఎంత దర్జాగా తీసుకెళ్లి అమ్మ కూర్చొని నీ పిల్లకి జరిగినటువంటి న్యాయాన్ని నాకెలా అయితే వివరించి చెప్పావో హోంశాఖకు చెప్పు, కూటమి ప్రభుత్వం ఎప్పుడు మహిళల రక్షణ కోసం ఉంటుంది,
ఎప్పుడు కూడా మహిళలు రక్షించడానికి కూటమి ప్రభుత్వం ముందుంటుందని చెప్పి మా హోంశాఖ మంత్రికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు స్పష్టంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఆమె ఒక ప్రత్యేక కమిటీ వేయడం కూడా జరిగింది. అయినప్పటికీ తర్వాత మీరు కొన్ని లోకల్ పరిస్థితులు కానీ మీకు ఉన్నటువంటి పరిస్థితుల్ని బేస్ చేసుకొని ఆ రోజు ఎవరైతే అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి న్యాయాన్ని మరిచిపోయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు నచ్చితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఏ ఒక్క దగ్గర చిన్న ఇది రావణుని కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ విషయం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని మాట్లాడితే అది ఎంతవరకు న్యాయమో ఆ తల్లికి దండం పెట్టి అడుగుతున్నాం. ఎందుకంటే అమ్మ ఒక బిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. మా అధినేత ఖండిస్తున్నాడు. అందరూ కూడా రాష్ట్రం కాదు ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. వాళ్ళని ఎలాగైనా సరే శిక్షించాలని చెప్పే ఇంత దూరం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ నీకు న్యాయం చేసి కడుపులో పెట్టుకొని ఆ పాపకు న్యాయం చేయాలని చెప్పినటువంటి అధినేతపై ఈ రోజు మీరు కేసు పెట్టారంటే మీకు ఎంతవరకు మనస్సాక్షి ఆలోచిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. గతానికి వెళ్ళి ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. ఇదే అధినేత మీకు అక్కను చేర్చుకొని మాట్లాడిన రోజులు మీరు మర్చిపోతున్నారా? ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలకి ఈ రోజు ఒక రావణుని కేసు అయితేనే ముందు ఇంకో కేసు అయితే ఉంది. ప్రతి క్షణం ఏ విషయం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఫోకస్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదమ్మా. ఆనాడు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ రోజు మీ గడప దక్కిన వాళ్ళు గవర్నమెంట్ లో ఉండి సీఎం గా ఉన్నప్పుడు ఎందుకు ఇవి పవన్ కళ్యాణ్ గారు ఈ కవాతు చేయక ముందే మీకెందుకు ఈ న్యాయం జరగలేదు? ఆయన వెలుగెత్తి నరిచిన తర్వాతే కదమ్మా మీకు ఇవన్నీ జరిగినాయి. ఆ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఒక్కసారి వెనక్కెళ్ళి ఆలోచించండి. దయచేసి ప్రీతికి న్యాయం జరగాలని చెప్పి ఎప్పటికైనా సరే పోరాటం చేయండి. కానీ మీరు వేరే వేరే విషయాలలో వలలో పడి వేరే వాళ్ళ మాటల్లో మీరు మునిగిపోయి తప్పుదావు పట్టించే ప్రవర్తన మీరు దయచేసి ఒక తల్లిగా మీరు చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు మీకు న్యాయం చేశారు? ఎవరు అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ మీకు ఈ మాత్రం కూడా న్యాయం చేయలేని సిచ్యువేషన్ లో ఈ రోజు వాళ్ళ అవసరానికి మీ గడప తొక్కుతున్నారో ఒక్కసారి ఆలోచించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కేసులు పెట్టినంత మాత్రాన లేకపోతే ఇంకొక మాట మాట్లాడినంత మాత్రాన ఆడవాళ్ళ వైపు నిలబడినటువంటి మా పవన్ కళ్యాణ్ గారి ఇనువత్తు కూడా ఇబ్బంది కలిగేది. కానీ ప్రీతికి జరిగినటువంటి ఏదైతే ఇబ్బంది జరిగిందో అది న్యాయం జరిగే విధంగా ఒక తల్లిగా వేరే వాళ్ళ వలలో పడకుండా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి మీ స్ఫూర్తికి మేము ఎప్పుడు కూడా మేము ముందుంటాం. మీతో నడుస్తాం మేము మా అధినేత. కానీ ఇలాంటి చర్యలకు ఎప్పుడు కూడా పాల్పడొద్దండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరోసారి ఇలాంటి ఆలోచనలే జరిగితే ఖచ్చితంగా కేసు పునరాలోచించాలని చెప్పి ముందుకెళ్ళడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ప్రీతిబాయి తల్లి పార్వతి గారికి తెలియజేస్తున్నాం.